హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేణిక ఉమెన్స్ వరల్డ్ అండి. మరొక బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. సన్నగా ఉంది, ఫుల్ హ్యాండ్స్ అండి. పై వరకు నెక్ ఒక 3 ఇంచెస్ ఉంటుంది బ్యాక్ సైడ్. మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మన వీడియోలో చూపిస్తాను. మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో శ్రేణిక ఉమెన్స్ వరల్డ్ అని ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండి, షేర్ అండి. చూడండి, నేను లైనింగ్ క్లాత్ని వాష్ చేయలేదు, ఎందుకంటే కాటన్ బ్లౌజ్ అండి. కాటన్కి కాటనే ఉండాలి. ఖచ్చితంగా నేను వాష్ చేయకుండానే కట్ చేసేస్తున్నాను. ఐరన్ చేసేసాను. కింద ఖర్చు వరకు తీసేసి మార్క్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ వచ్చేసి హైట్ అండి. వెనకాల నడుము ఉంటుంది కదా, దాని నడుము దగ్గర నుంచి ఆ కొన ఈ కొన పట్టేసి సేమ్ యాస్టిస్ అలాగే ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ పై భాగాన కూడా షోల్డర్ దగ్గర పట్టేసుకొని మళ్ళీ మిడిల్లో ఇంకొకటి నేను మార్క్ వేసేసుకొని ఆ మార్క్ ఈ మార్క్ కలిసేటట్టు నేను ఒక లైన్ అయితే వేసేసుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు ఆ లైన్ పరంగానే మనం ఇక్కడ నెక్ కానీ నడుము భాగాన అని కరెక్ట్గా పెట్టవచ్చు. చూడండి, నేను కరెక్ట్గా ఈ పక్క ఆ పక్క పెడుతున్నాను. నడుము భాగానికి కొంచెంగా క్లాత్ వదులుకొని 1/2 ఇంచు వదిలేసి సంక భాగాన ఒక మార్క్ అనేది వేసేసాను. చూడండి, అక్కడ నెక్ దగ్గర అండి, నెక్ దగ్గర కూడా పైకి ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలండి. ఖచ్చితంగా కుడితే కిందికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ అండి ఫస్ట్ తీసుకోవాలి, బట్ నాకు ఇది అర్జెంట్ ఉందని నా ఫాస్ట్గా తీసేసుకుంటున్నాను. షోల్డర్ పార్ట్ ఇప్పుడు గీసిన ప్రతి ఒక్కదానికి మనం లైన్స్ డ్రా చేసేసుకోవాలండి. చూడండి, నేను పెట్టినవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటాయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. మనం మాయ కోసం ఇంకొంచెం క్లాత్ అనేది తీసుకోవాలి. అది వచ్చేసి నెక్ పార్ట్ అండి, నేను డ్రా చేస్తున్నాను. అక్కడ నుంచి 3 ఇంచెసే ఉంటుందండి మన షోల్డర్ పార్ట్. అక్కడ పెట్టేసుకొని దాన్ని సేమ్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని, స్ట్రైట్ ఎందుకంటే ఇది చిన్న నెక్ అండి, ఖచ్చితంగా ఇది బోట్ లాగా వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు స్ట్రైట్ లైనే వేసుకోవాలి, క్రాస్ అసలు వేసుకోకూడదు. కట్ చేసేసుకుంటున్నానండి. వెనక పార్ట్ అనేది అయిపోయింది. మనకి 80 పాయింట్సే ఇచ్చారండి. మేడం చేతులు వచ్చేసి దాదాపు 1/2 మీటర్ ఉంటుంది. ఇందులో చేతులు వెళ్ళడం కష్టం. 80 పాయింట్లలో చేతులు కూడా ఇలా వెళ్ళాలి. అక్కడ చిన్న భాగం చూపిస్తున్నాను కదా, చూడండి ఇంతే ఉంది క్లాత్. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డ్రా చేసుకుంటున్నానండి. మీకు ముందు కూడా చెప్పాను, ముందు భాగానికి వచ్చేసి 5 ఏళ్ళు, వెనక భాగానికి వచ్చేసి 4 ఏళ్ళు పెట్టేసి సేమ్ టు సేమ్ అలాగే డ్రా చేసేసుకోండి. ఆ పార్ట్ తీసిన తర్వాత మీరు ఒక చిన్న లైన్ వేసుకుంటే ఖచ్చితంగా మనకు క్రాస్ అనేది కనిపిస్తుందండి. సేమ్ టు సేమ్ క్రాస్ ముందరి భాగం అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను కట్ చేయకుండా, మనకి హ్యాండ్స్ అవసరం కాబట్టి కూర కట్ చేసేసుకొని నేను హ్యాండ్స్ భాగాన్ని తీస్తున్నాను. ఎందుకంటే అతుకులు అనేది చేతులకు రాకుండా, మనము ముందర భాగాన ఏది వేసినా కూడా మనకి పళ్ళు పాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏం కాదండి. మనకి చేతులకు కానీ వెనుక భాగానికి కానీ ఖచ్చితంగా అతుకులు వస్తే అది అంత నీట్గా రాదు ఫినిషింగ్. నేను చేతులు అనేది కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఓన్లీ నేను అసలు టేప్ పెట్టకుండా మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి. హ్యాండ్స్ అయిపోయాయి, హ్యాండ్స్ అనేటివి అయిపోయాయి. ఇప్పుడు ముందర భాగం అండి, ముందర భాగంలో సగం వరకు క్లాత్ అనేది లేకుండా అయిపోయిందండి. ఆ క్లాత్కి బదులు ఇటు మిగిలిన క్లాత్ని మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎప్పుడైనా క్లాత్ అనుకోకుండా వాళ్ళు తక్కువగా తీసుకొస్తే సడన్లీ మనం కట్ చేస్తే ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఖచ్చితంగా మీటర్ ఉన్న క్లాతే చూసేసుకోండి. నేను ఇది చూసుకోకుండా తీసుకున్న క్లాత్ అండి. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఖచ్చితంగా జాయింట్స్ అనేటివి వేసుకోవాలండి. అవి ఎంతవరకు ఏమనేది మనం ముందు మన బ్లౌజ్కి మనం తీసుకుని చూడండి, డ్రా చేశాను. అలా డ్రా చేసినంత క్లాత్ని తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, డ్రాలో ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా అండి. ఇప్పుడు ముందు భాగం అనేది మనకి అయిపోయిందండి. సేమ్ అలాగే కట్ చేసి పెట్టాను. అవి అనేటివి మనం స్టిచ్ చేసుకొని పెట్టేసుకుంటే ముందటి భాగం మనకు రెడీ అయినట్టేనండి. ఆల్రెడీ మనం ఇప్పుడు ముందు నెక్ కట్ చేసేసుకోవాలండి. క్రాస్ పట్టి వదిలేసి కొంచెం మనం నెక్ అనేది డ్రా చేసేసుకుంటున్నానండి. సేమ్ యాస్టీస్ అండి. ఇక్కడ కూడా మనం యూ షేప్ ఏమి ఇచ్చే అవసరం లేదండి. డైరెక్ట్గా పై వరకే తీసేసుకోండి. ఎందుకంటే నెక్ అనేది చిన్నది కాబట్టి ఖచ్చితంగా యూ షేప్ లాగా ఏం తీసుకోవద్దండి. ఫుల్ నెక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డీప్ నెక్ ఉంటే తీసేసుకోవాలండి. లేకుంటే నార్మల్గా స్ట్రేట్ బై స్ట్రేట్ తీసేసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్ నెక్ అండి, నెక్ పార్ట్లో వెనకాల గల్లా నేను తీసేస్తున్నాను. చూడండి. ఓకే అండి. ఇప్పుడు మనకు
లైనింగ్ అనేది అయిపోయింది, లైనింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్స్ నేను డాట్స్ పెట్టేస్తున్నాను. సేమ్ యాస్టీస్ అట్లే కట్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఖచ్చితంగా నీట్గా వస్తుందండి. దాంట్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, చూసి కట్ చేసుకోండి. ఫ్లవర్స్ అటు ఇటుగా అయినా కూడా ప్రాబ్లమేనండి. బ్యాక్ సైడ్ కానీ మనకి చేతులు ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేటివి పైకి చూసేలాగా ఉండాలండి. అటు ఇటుగా ఉంటే అది మనం కుట్టినా అంత నీట్గా అనిపించదండి. మనకి ఎక్కువగా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకుంటే మినిమం అండి హాఫ్ బ్లౌజ్ మన కటింగ్లోనే అయిపోతుందండి. దాదాపు హాఫ్ అయిపోతుంది. ఓన్లీ హాఫే మనం స్టిచ్చింగ్ చేయడానికి ఉంటుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఐరన్ ఖచ్చితంగా చేయాలండి. నేను ప్రతి ఒక్క బ్లౌజ్ ఖచ్చితంగా ఐరన్ చేస్తాను. వెనక భాగం అయిపోయిందండి, ముందు భాగాన్ని నేను ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతుకులని జాయిన్ చేసిన తర్వాతే మళ్ళీ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మళ్ళీ ఐరన్ చేసుకోవాలండి. ఎందుకంటే అది అటు ఇటుగా ఉంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా రాదు. కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఉన్న అతుకులని జాయింట్స్ని నేను వేసేసుకున్నాను. తర్వాత గమ్ సైడ్ నుంచే వేసుకోవాలండి. మిడిల్లో వస్తే ఏదైనా లేజర్ క్లాత్ లాంటిది ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుందండి. కాబట్టి మనకు కార్నర్లోనే మనం గమ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా అండి. ఇది ఖచ్చితంగా కరెక్ట్గా నీట్గా ఉందా లేదా అని చూసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ తోటి ఇలా అనేసుకొని తర్వాత మనం ఐరన్ బాక్స్ పెట్టాలండి. ఎందుకంటే ఒకేసారిగా స్టిక్ అయిపోతుంది, కాబట్టి తీయడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఫస్ట్ మన హ్యాండ్స్ తోటి ఇలా అనేసిన తర్వాత మనం ఐరన్ బాక్స్ అనేది పెట్టేసేయాలండి. ఓకే అండి. ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిపోవడానికి వచ్చింది. వెనక భాగం అయ్యింది. ముందర భాగం యొక్క పార్ట్స్ మిగతా మనకు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను, చూసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తానికి తీసేస్తున్నాను. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు వెనక భాగం అయిపోయింది, ముందు భాగం అండి. క్రాస్ పట్టీలండి. దాదాపు మనం ఇలా పెట్టి చూస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి.